మనీష్ పేరు మనీష్ కానీ వీడు మనిషి కాదు, మానవ మృగం. మనీ కోసం ఎంతకైనా తెగించే నీచుడు. అడ్డం వస్తే మనుషుల ప్రాణాలు తీయడానికి ఏమాత్రం ఆలోచించని రాక్షసుడు. వీడి కోసమే ఇప్పుడు 4 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపింది వీడే అని గుర్తించారు పోలీసులు. బీహార్కు చెందిన మనీష్ అదే రాష్ట్రానికి చెందిన మరొకడితో కలిసి దోపిడీలు, దొంగతనాలు మొదలుపెట్టాడు. ఛత్తీస్గఢ్లో వారం రోజుల క్రితం ఏటీఎం సిబ్బందిని బెదిరించి 70 లక్షల రూపాయలు కాజేశారు. అనంతరం గురువారం బీదర్లో ఏటీఎం సెక్యూరిటీ గార్డును హత్య చేసి 93 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చిన మనీష్ రాయ్పూర్ వెళ్లేందుకు ట్రావెల్స్ బస్ ఎక్కాడు. ఈ క్రమంలో బ్యాగ్ను తనిఖీ చేసేందుకు ప్రయత్నించిన ట్రావెల్స్ ఉద్యోగిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ వెళ్లిన నిందితులు అక్కడ బట్టలు, బ్యాగులు కొనుగోలు చేశారు. తిరుమలగిరిలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో బట్టలు, బ్యాగులు మార్చుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ట్రాలీ బ్యాగ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాదాపు 10 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను సికింద్రాబాద్ వరకు డ్రాప్ చేసిన ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులు తిరుమలగిరి నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ మనీష్ పై మర్డర్, దోపిడీ కేసులు ఉన్నాయి. దీంతో బార్డర్ దాటి నేపాల్ పారిపోయాడు. కేసుల తీవ్రత తగ్గాక ఇండియాకు వచ్చి మళ్లీ దోపిడీలకు పాల్పడుతున్నాడు. తాజాగా వారం రోజుల క్రితం మళ్లీ దోపిడీలు మొదలుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనీష్ ను పట్టుకునేందుకు తెలంగాణ, బీహార్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ పోలీసులు గాలిస్తున్నారు. మనీష్ పై ఇప్పటికే రివార్డు కూడా ప్రకటించింది బీహార్ ప్రభుత్వం.